హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్తే. ఈరోజు మనం రెగ్యులర్గా చేసుకునేదే చాలా మందికి తెలుసు. ఇవి చూస్తున్నారు కదా, ఇవేంటో తెలిసిందా మీకు? సిసమి సీడ్స్ అండి, లైక్ నువ్వులు అని చెప్తాము. సో దీంతో మీకు 2 రెసిపీస్ అయితే నేను తయారు చేసి చూపిస్తాను. ఇవి మనం రెగ్యులర్గా మనకి చాలామందికి తెలుసు, పెద్దవాళ్ళకి పాత వాళ్ళకి. ఇప్పుడంటే అప్కమింగ్ పీపుల్ వచ్చేవాళ్ళు, కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు పెద్దగా యూస్ చేయట్లేదు. కానీ బట్ రెగ్యులర్గా మన భారతీయ వంటల్లో నువ్వులు అనేవి ఒక భాగం అండి. సో వాటిని అస్సలు ఇగ్నోర్ చేయడానికి లేదు. సపోజ్ మీకు వాటిలో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అయితే తెలిస్తే మాత్రం అస్సలు మీరు ఇగ్నోర్ చేయరండి. సో అన్ని పోషకాలు మనకి ఈ సెసమి సీడ్స్లో అయితే ఉంటాయి. సో ఈరోజు మనం 2 రెసిపీస్ దీంతో మనం ప్లాన్ చేసుకుందాము. ఒకటి హాట్, రెండోది స్వీట్. సో ముందుగా ఇవి తినడం వల్ల మనకు వచ్చే హెల్త్ బెనిఫిట్స్ చూద్దాము. ఇదేంటంటే మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ని ఇంప్రూవ్ చేస్తుందండి. సో దాని ద్వారా ఏమవుతుందంటే మనకి హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం మనకి ఇది ఎముకల్ని స్ట్రాంగ్గా చేస్తుందండి. బికాస్ హై సోర్స్ ఆఫ్ కాల్షియం ఇందులో ఉంటుంది. సో అందుకోసం ఇది మనకి కాల్షియం డెఫిషియన్సీని, ఈవెన్ మిల్క్ కన్నా కూడా కాల్షియం సోర్స్ ఇందులోనే ఎక్కువ ఉంటాయి. సో అండ్ తర్వాత మనకి డైజెషన్కి ఇంప్రూవ్ అవుతుంది. ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఇందులో. సో దట్ ఏంటంటే డైజెషన్ హెల్త్ కూడా మనకి పెరిగి మన జీర్ణ వ్యవస్థ అంతా కూడా బాగుంటుంది అనమాట. యాంటీ ఆక్సిడెంట్స్ సోర్స్ ఎక్కువ ఉంటాయి. సో ఫ్రీ రాడికల్స్ని అంతా కూడా ఫ్లష్ అవుట్ చేసి మన బాడీలో టాక్సిన్స్ అన్ని బయటికి తొలగించి యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ ఇవి కలిగి ఉంటాయి అన్నమాట. ఒత్తిడి తగ్గుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది. సో అలాగే మనకి డయాబెటీస్ కూడా కంట్రోల్లో ఉంటుందండి. స్కిన్, హెయిర్ కూడా గ్రో అవుతుంది. ముందుగా మనం దీనికోసం 1/2 kg తీసుకొని దాన్ని రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకుని అందులోనే కొన్ని ఇలాచీ అయితే మేము యాడ్ చేసాము. మీడియం ఫ్లేమ్ మీద పెట్టి స్టవ్ మీరు రోస్ట్ చేసుకోండి, నెమ్మదిగా రోస్ట్ చేసుకొని తర్వాత దీన్ని బెల్లంతో కలిపి మిక్సీ చేసుకుంటే మనకి స్వీట్ రెడీ అయిపోతుంది. దీన్ని నువ్వుల చిమ్లీ అని చెప్తాము. సో ఇది స్వీట్ అనమాట. తర్వాత నేను మీకు హాట్ కూడా ఎలా చేయాలో చెప్తాను. సో అలాగే దీంట్లో ఏంటంటే మనకి ఇమ్యూనిటీ బూస్టింగ్ కెపాసిటీ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. బికాస్ ఇనుము, రాగి, జింక్ ఇవన్నీ ఉండడం వల్ల ఇవి మనకి ఏమవుతుందంటే రోగనిరోధక శక్తి పెరిగి మనకి ఎటువంటి అలర్జీస్ అవి రాకుండా ఉంటాయి. బ్రీతింగ్ కెపాసిటీ పెరుగుతుంది. లంగ్స్ కూడా హెల్తీగా ఉంటాయి. తర్వాత బ్రెయిన్ హెల్త్ కూడా చాలా చాలా ఇది తోడ్పడుతుంది అనమాట. సో రెగ్యులర్గా మనం ఒక 2 to 3 స్పూన్స్ అయితే మన డైట్లో యాడ్ చేసుకోవచ్చు ఫర్ ఈచ్ పర్సన్. సో అప్పుడు ఏంటంటే మనం చాలా ఫిట్గా, హెల్తీగా ఉండొచ్చు. ఇప్పుడు మేము రోస్ట్ అయిపోయిన తర్వాత దీన్ని కడాయిలోకి తీసుకున్నాము. మళ్ళీ కడాయి ఖాళీ చేసి మనం హాట్ కోసం ప్రిపరేషన్ చూద్దాము. ఇవేంటంటే రూమ్ టెంపరేచర్కి వచ్చేయాలండి. రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత వీటిని మిక్సీ పట్టుకోవాలి. సో నేను ఇది బెల్లం కూడా యాడ్ చేయాలి. ఇప్పుడైతే మనం ఏంటంటే మిగిలిన 1/2 kg కూడా మనం రోస్ట్ చేసుకుందాము. ఇందులో అయితే మీరు కొన్ని ఇంగ్రీడియంట్స్ వేయాలి. స్వీట్ కోసం అయితే జస్ట్ ఇలాచి ఒక 5 to 6 యాడ్ చేసాము. బట్ ఇది హాట్ కోసం అయితే మాత్రం మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది. మీకు ప్రాసెస్లో మీకు అది కూడా చెప్తాను నేను. లో ఫ్లేమ్ మీద పెట్టుకొని స్టవ్, లేదు అంటే మీరు మీడియం పెట్టుకొని ఓపిక్గా ఇవన్నీ కూడా చక్కగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. రోస్ట్ చేసుకొని తర్వాత ఇవన్నీ రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత చల్లబడిన తర్వాతనే మిక్సీ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే మీకు గడ్డలా రాకుండా సపరేట్గా వస్తుంది. ఈ మన ఇంగ్రీడియంట్ ఏదైతే ఉందో గ్రైండ్ చేసిన తర్వాత అది సపరేట్గా వస్తుంది అనమాట. సో దట్ లో ఫ్లేమ్ మీద పెట్టుకొని నెమ్మదిగా ఓపిక్గా దీన్ని వేపుకోవాలి. చూద్దాము. ఇందులో ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేస్తున్నాము. ఒకసారి మనం అవేంటో చూసేద్దాము. ముందుగా ఎండుమిరపకాయలండి. సో ఎండుమిరపకాయలని వీటిలో యాడ్ చేసుకోవాలి. మీ కారానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. దీన్ని ఎండుమిరపకాయలు ఏం డామినేట్ చేయక్కర్లేదు, తగ్గించి వేసుకోండి. కొన్ని మిరియాలు కూడా వేస్తున్నాము. మిరియాలు కూడా ఏంటంటే మనకి చాలా హెల్దీ. వేడి చేస్తే చలవ చేస్తుంది అంటారు, చలవ చేస్తే వేడి చేస్తుంది అంటారు. శీతాకాలంలో మిరియాలు కూడా మన హెల్త్కి చాలా ఉపయోగపడతాయి. సో ఇప్పుడు జీరా కూడా దీనిలో యాడ్ చేస్తున్నాము. డైజెషన్కి చాలా హెల్ప్ అవుతుంది. తర్వాత ధనియాలు కూడా యాడ్ చేస్తున్నాము. ఇది కూడా ఏంటంటే ఎసిడిటీని తగ్గిస్తుంది. అట్ ది సేమ్ టైం మనకి డైజెషన్కి ఉపయోగపడుతుంది. మేమైతే మిరపకాయలు అరౌండ్ ఒక 20 కాయలు అయితే తీసుకున్నాము. ఇవి మామూలు రెగ్యులర్ మిర్చినేనండి, కొంచెం కారంగానే ఉంటాయి. అది సరిపోతుంది. 1/2 kgకి మేము ఈ క్వాంటిటీస్ వేసాము. టేస్ట్ కోసం ఇవన్నీ లైక్ ధనియాలు, అడిషనల్ ఫ్లేవర్ అది రావడం కోసం ధనియాలు, జీలకర్ర ఇవి కూడా వేసి మేము రోస్ట్ అయితే చేస్తున్నాము. చక్కగా ఓపిక్గా నెమ్మదిగా
మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని స్టవ్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్వీట్ కోసం అయితే మేము ఒక అరౌండ్ 300 గ్రామ్స్ ఉంటుందేమో అది బెల్లాన్ని అయితే తీసుకున్నాము. సో మళ్ళీ మన ప్రాసెస్ అయితే కంటిన్యూ చేస్తున్నామండి. ఇది వేగుతూ ఉంది. సో ఇది నెమ్మదిగా వేపుకున్న తర్వాత దీన్ని కూడా రూమ్ టెంపరేచర్కి పెట్టుకొని టెంపరేచర్ తగ్గిన తర్వాత మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే ఇందులో యాడ్ చేయాలి. సో అది కూడా మీకు చెప్తాను ప్రాసెస్లో. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ మనకి ఈ సిసమి సీడ్స్లో ఉన్నప్పుడు ఎవరు మాత్రం దీన్ని ఇగ్నోర్ చేస్తారండి? ముఖ్యంగా వెజిటేరియన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. వీటిని మీ రెగ్యులర్ డైట్లో అయితే తీసుకున్నారంటే మీకు చాలా డెఫిషియన్సీ మనం కవర్ చేయొచ్చు. బికాజ్ ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మేమే ఉన్నాం, మా ఫ్యామిలీలో ఎవరికి మిల్క్ నచ్చదు, వీఆర్ కంప్లీట్లీ వెజిటేరియన్స్. మరి కాల్షియం సోర్స్ మాకు ఎక్కడ ఉంటుందండి? సో దట్ ఏంటంటే వీటి మీద డిపెండ్ అవ్వాల్సిందే. సో దట్ ఏంటంటే మేము మా డైట్లో నువ్వులను కూడా మేము కంపల్సరీ మేము యూస్ చేస్తూ ఉంటాము. సో ఇప్పుడు వచ్చి మనం రెగ్యులర్గా ఎనీ రెసిపీ చేసినప్పుడు కొంచెం టర్మరిక్ అయితే యాడ్ చేస్తాం కదా. సో అందుకని చెప్పి మేము టర్మరిక్ కూడా కొద్దిగా యాడ్ చేసాము. తర్వాత క్రిస్టల్ సాల్ట్ కూడా యాడ్ చేస్తామండి. క్రిస్టల్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుని దీనిలో రోస్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మీ సాల్ట్ మీకు సరిపడా వేసుకోండి. దీని క్రిస్టల్ సాల్ట్ కూడా ఇందులోనే వేసుకుని రోస్ట్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే దాంట్లో ఉన్నటువంటి చెమ్మంతా కూడా డ్రై అయిపోయి ఈ పౌడర్ ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. సో అందుకోసం అని చెప్పి మేము ఈ రాళ్ళ ఉప్పును కూడా దీంతో పాటు ఇంగ్రీడియంట్స్తో మిక్స్ చేసి మేము కొద్దిసేపు రోస్ట్ చేస్తూ ఉన్నాము. సో మీరు కూడా ఈ ప్రాసెస్ని మీరు ఫాలో అవుతే ఇది ఎక్కువ కాలం స్టోర్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట, పాడవకుండా. ఆల్మోస్ట్ దగ్గరికి వస్తుందండి. కొంచెం ఈ పొట్టలో చిటపట్టలాడుతున్నాయి అనమాట ఇవి నువ్వులు. అలాగే కొంచెం ఎండుమిరపకాయ కూడా వేగుతోంది. మంచి అరోమా అయితే వస్తుంది వేగేటప్పుడు. సో దాన్ని బట్టి చూసుకొని మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ బెల్లాన్ని చితక్కొట్టేసి ఆల్రెడీ మనం ముందు 1/2 kgని కొద్దిగా రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అదైతే ఆల్మోస్ట్ రూమ్ టెంపరేచర్కి వచ్చింది. దాన్ని మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇందులో అయితే ఇంకేం యాడ్ చేయొద్దు, సరిపోతుంది. మామూలుగా నాగుల చవితికి వాటికి అయితే పాలు కూడా మిక్స్ చేసి గ్రైండ్ చేసుకుంటారు, ఇప్పుడైతే అక్కర్లేదు. సో ఇప్పుడు వచ్చేసి ఇది స్టవ్ మనం ఇది ఫ్రీగా తిరుగుతోందండి. ఐ మీన్ గరిట అయితే ఫ్రీగా అటు ఇటు తిరుగుతోంది, విచ్ మీన్స్ ఇది బాగానే రోస్ట్ అయిపోయినాయి, ఇంకా స్టవ్ ఆఫ్ చేయొచ్చు అని చెప్పి దీనికి అర్థం అనమాట. సో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టుకొని రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత దీన్ని కూడా మిక్సీ పట్టుకుందాము. బేస్నీలో వేసుకుంటున్నామండి. సో దట్ ఏంటంటే కొంచెం అవి ఎక్కువ స్పేస్ ఉంటుంది కాబట్టి త్వరగా చల్లారడానికి ఉంటుందనేసి. ఇప్పుడైతే ఈ స్వీట్ కోసం మిక్సీ పట్టేస్తున్నాము. కొద్దిగా వేసుకుంటే ఏమవుతుందంటే మనకి ఫ్రీగా వస్తుంది, ముద్దగట్టేయకుండా ఫ్రీగా వస్తుంది. ఎక్కువ టైం కూడా తీసుకోవట్లేదండి, ఆల్రెడీ డ్రై అయిపోయి ఉన్నాయి కదా, డ్రై అయిపోయి చల్లారిపోయి ఉన్నాయి కాబట్టి ఎక్కువ టైం తీసుకోవట్లేదు. ఆ క్వాంటిటీ సరిపడా బెల్లం యాడ్ చేసుకుంటా అక్కడ వరకు ఒక్కొక్క టర్న్ అలా చేస్తున్నాం అనమాట. సో ఆ టర్న్ అయిపోయిన తర్వాత ఇంకొంచెం తీసుకుంటున్నాము. మాకు అయితే ఇది వచ్చేసి 3 times వచ్చిందండి, 1/2 kg. సో ఆ క్వాంటిటీ వరకు బెల్లం యాడ్ చేసి దాన్ని మిక్సీ పెట్టేస్తున్నాం అనమాట. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా అమేజింగ్గా ఉంటుంది టేస్ట్ కూడా. ఇంకా లాస్ట్కి వస్తుందండి, ఇది లాస్ట్ వాయి. ఇది కూడా వేసి మనం మొత్తం కూడా మిక్స్ చేసేద్దాము. మొత్తం అన్నీ మిక్సీ పట్టిన తర్వాత అన్నీ కలిపేస్తున్నాము. కలిపేసి ఇలా వంటలు చేసుకోవచ్చు. ఈ వంటలు కూడా చాలా ఈజీగా వస్తాయి, దీనిలో ఏమి అడిషనల్గా ఏమి వేయక్కర్లేదు, నెయ్యి గట్రా అవి ఏమి అవసరం లేదండి. డైరెక్ట్గా మీరు రోల్స్ కింద చుట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. మీకు చూపిస్తాము ఇది అయిన తర్వాత. చాలా ఈజీగా వచ్చేస్తాయి, బాగానే ఉంటాయి. సో దీన్ని వంట పెట్టుకొని స్టోర్ చేసుకుంటే కొద్ది రోజులు తినవచ్చు. ఇక చూస్తున్నారు కదా, అరౌండ్ ఒక 20 అయితే వచ్చాయి, 20 పైనే ఉండొచ్చు అండి. 1/2 kgకి ఇలా వచ్చాయి అనమాట మాకు. మీరు చుట్టుకునే సైజుని బట్టి ఉంటుంది. ఇప్పుడు వచ్చి హాట్ పార్ట్కి అయితే వచ్చేద్దాము. ఆల్రెడీ ఇందులో మనం అన్నీ వేస్తాం, ఇంకా మీరేం వేయక్కర్లేదు, మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది అనమాట. తర్వాత మీకు అడిషనల్గా ఇంగువ కానీ తర్వాత వెల్లుల్లిపాయ కానీ యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, అది మీ చాయిస్ అండి, మీ టేస్ట్ని బట్టి. మేము ఇంగువ కానీ అది కానీ మేము యాడ్ చేయలేదు, బికాజ్ ఎందుకంటే మేము మన ఈ ఫ్లేవర్ ఏదైతే ఉందో ఆ టేస్ట్ని అదే ఎంజాయ్ చేయాలి, దాన్ని డిస్టర్బ్ చేయకూడదు, వేరే డామినేట్ చేయకూడదు అనే ఉద్దేశంతో మేము వెల్లుల్లిపాయ కానీ లైక్ ఇంగువ కానీ దీనిలో యాడ్ చేయట్లేదు.
జనరల్‌గా ఈ పౌడర్ చేసేటప్పుడు వేరే ఇంగ్రీడియెంట్స్ ఏమి యాడ్ చేయరండి. ధనియాలు, జీలకర్ర కూడా చాలామంది యాడ్ చేయరు. జస్ట్ డైరెక్ట్‌గా మనం సాల్ట్ వేసుకొని, మిరపకాయలు వేసుకొని దాన్ని గ్రైండ్ చేసుకొని డైరెక్ట్‌గా తినేస్తూ ఉంటారు. నెయ్యి వడ్డించుకొని తిన్నా బావుంటుంది. దీనిలో ఏంటంటే మీరు ఫ్రైస్‌లో వేసుకోవచ్చు. లేదు అంటే డైరెక్ట్‌గా తినొచ్చు. సైడ్ డిష్‌గా దోసల్లోకి తినొచ్చు. చాలా బావుంటుంది. సో, అంతా జస్ట్ మిక్సీకి పట్టుకొని దీన్ని మీరు క్యాన్‌కి పెట్టేసుకొని మీరు స్టోర్ చేసుకుంటే సరిపోతుంది క్యాన్‌లో వేసుకొని. సో, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. తప్పకుండా ఈ 2 రెసిపీస్ సెసమీ సీడ్ తోటి ట్రై చేసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. టేస్ట్ రెండూ బావుంటాయండి. ఎక్సలెంట్‌గా ఉంటుంది టేస్ట్. అట్ ది సేమ్ టైమ్ అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి దీంట్లో. తప్పకుండా మీరు కూడా చేసుకొని మీరు ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ and like my video.